టీడీపీ రాయచోటి నియోజకవర్గ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ రాయచోటి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ రాష్ట్ర ప్రజలను శోకసంద్రంలో ముంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రస్తుత వైసీపీ పాలనపై ఘాటైన విమర్శలు చేశారు. టీడీపీ రాయచోటి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జనసేన నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 9 మార్లు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నాణ్యత లేని మద్యం విక్రయాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమ్మఒడి పథకం పేరుతో 13,000 కోట్లు ఇచ్చి అన్న బుడ్డి ద్వారా 1,00,000 కోట్లు సంపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో రెవెన్యూ వారికి అధికారం ఇచ్చే కొత్త చట్టాలు తెచ్చి ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై 8 లక్షల రూపాయల అప్పుల భారాన్ని మోపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు ల్యాండు శాండు మైనుల ద్వారా డబ్బులు సంపాదించుకోవడం తప్ప రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వంలో బీసీ మైనార్టీలకు రక్షణ కరువైందన్నారు. ఇంతకాలం కేంద్రంలో బీజేపీ ఇచ్చిన కొత్త చట్టాలకు ఆమోదం తెలిపింది వైసీపీ వారు కాదా అని ప్రశ్నించిన మండిపల్లి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల జాప్యానికై బీజేపీతో సావాసం చేసిన సంగతి మరిచారా అంటూ ఎద్దేవా చేశారు. రాయచోటిలో ఎన్డీఏ కూటమి తరపున మండిపల్లి ఆఫీస్ నందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈరోజు మా పెద్దవాళ్ళందరూ చెప్పడం జరిగింది. ముఖ్య 2 నిమిషాలు మీకు తెలియజేస్తాను. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ ఆయన బీజేపీ జనసేన టీడీపీ ఈ 3 పార్టీలు కలిసినందుకు నేను విజయం సాధించేస్తాను 30,000 మెజార్టీ అని చెప్పి పైన అవాకు చవాకులు పేల్చుకుంటూ వాళ్ళ యొక్క సభ్యుల ద్వారా చెప్పుకుంటున్నారు. నీకు నిజంగా శ్రీకాంత్ రెడ్డి గారు మీకు సవాల్ మండిపల్లి రాంప్రసాద్ తరపున మీకు నిజంగా మీరు కుల రాజకీయం మీద కాకుండా నిజాయితీగా నేను ప్రజలకు సర్వీస్ చేశాను అని చెప్పి మీరు ఓటు అడగండి. అప్పుడు మేము మాట్లాడండి. కానీ అనవసరంగా బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకునింది ముస్లింలకు హిందువులకు బీజేపీ ముస్లింలకు ఆపోజిట్ అని చెప్పి బయట అవాకు చవాకు పిలుస్తున్నారు. ఏ బుద్ధే కానీ భారతీయ జనతా పార్టీ 2014లో కూడా ఇదే కూటమినే పొత్తులో ఉన్నింది. ఆ బుద్ధి కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సరే ఏ ముస్లింలకు కానీ ఏమైనా క్రిస్టియన్స్ కానీ ఏ రోజైనా ఏ హాని జరిగిందా? అనవసరంగా ఏదో మండిపల్లి రాంప్రసాద్ గెలిచిపోతాడు కాబట్టి భయం తట్టుకొని ఈ బుద్ధి ఏదో విధంగా ఈ మనిషి ఉంటే నాకు భయం రా అనే ఉద్దేశంతో చుట్టుపక్కల నాయకులందరినీ కూడా ఏదో కలుపుకుంటూ పోతున్నావు. ఏ రోజైనా నీ పక్కన బీసీ నాయకుని ఏ రోజైనా పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిన చేతనేదా? అదే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎప్పుడు కూడా ఎస్టీలు ముందు పెట్టుకొని వాళ్ళకి నిత్య అన్ని ఉన్నా లేకపోయినా ఉన్న కాడికి చిరునవ్వుతో మాట్లాడుతూ దగ్గర తీసుకున్న వ్యక్తి. ఈరోజు ఆ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఘనస్వాగతం సొంత వాళ్ళ గ్రామ ప్రజల్లో సొంత డబ్బులతో పిలుచుకొని రానా మా ఊరికి అన్న మా ఇంట్లో తిన్నా టీ తాగున్నా అంటున్నారు. ఈరోజు మీరు ప్రచారం చేస్తుంటే ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. ఇక్కడే మీ ఆలోచన గుర్తుపెట్టుకోవాలా. మీరు ఎక్కడ మీ ఎంతసేపు కూడా మీ పేరు చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదంటే ఇంకోటి పేరు చెప్పుకుని ఓటు అడుగుతున్నారు మీరు. కానీ ఏ రోజు కూడా మండిపల్లి రాంప్రసాద్కి ఒక పేరు బ్రాండ్ ఉంది. నేను మండిపల్లి రాంప్రసాద్ నేను రాముడు అంటే పేరుతోనే ఆయన ఓటు అడుగుతున్నాడు. ఆ విధంగానే వెళ్తున్నాడు. కాబట్టి ఈ ముద్దు రాయచూరులో భారీ మెజార్టీతో నేను మండిపల్లి రాంప్రసాద్ గెలుస్తున్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అలానే 3,000 కోట్లు రాయచూరు అభివృద్ధి అన్నారు. ఆ 3,000 కోట్ల అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేసే వస్తుంది శ్వేతపత్రం రిలీజ్ చేయమని దాదాపు లేదంటే మేము గత సంవత్సరం నుంచి అడుగుతూనే ఉన్నాము. ఇంతవరకు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు ఇంతవరకు. అలానే మీ యొక్క 2009 నుంచి ఇంతవరకు మీరు రాయచూరు ఎమ్మెల్యే ఏ ఒక్కరోజైనా రాయచూరు శ్మశాన ఏ గ్రామానికి ఒక శ్మశాన వాటికే కట్టమని చెప్పి కేంద్రం ఎప్పటి నుంచి జీవో ఇచ్చింది. ఎన్నోసార్లు రాష్ట్ర పార్టీల గురించి కూడా ఎన్నోసార్లు చెప్పిన ఏ రోజైనా మీకు రాయచూరు పక్కనే ఉన్న మీ ఆఫీస్కి వెనపక్కన్న శ్మశాన వాటికను కబ్జా చేయడం స్టార్ట్ చేశారు మీరు. ఆ రోడ్డు కూడా ఎన్నెన్నో మాటలు చెప్పి అది ఇదేదో చెప్పారు. ఈ రోజుకైనా సరే శ్మశాన వాటికను నిజంగా దాన్ని మట్టి లేపి హిందూ శ్మశాన వాటికి అని చెప్పి ఏ రోజైనా మీరు దానికోసం ఒక రోజున ప్రెస్ మీట్ పెట్టి నేను శ్మశాన వాటికి నేనున్నాను ప్రతి హిందువులకు కానీ మైనారిటీలకు కానీ లేకుంటే క్రిస్టియన్స్కి సపరేట్గా మీ శ్మశాన వాటికి సపరేట్ పెట్టాను మేము ఖచ్చితంగా ఇబ్బందులు లేకుండా చూస్తానని చెప్పి ఈరోజు మీరు చెప్పారా? ఈ బుద్ధి ఏ మొహం పెట్టుకుని మీరు ఓట్లు అడగని వస్తున్నా నాకు అర్థం కావడంలే. నేను ఫస్ట్ పేదవాళ్ళు ప్రతి గ్రామంలో పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు కనీసము చనిపోయిన వాళ్ళు వేసుకోవాలంటే ఎక్కడ ప్లేస్ లేక ఇబ్బంది పడుతున్నారు. కనీసం మీరు నిజంగా ఈ యొక్క 2009 వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్న కనీసం నేను ఇది చేశాను చెప్పడానికి నోరు ఉందా మీకు? ఈ బుద్ధి వచ్చి ఏదో ఈ బుద్ధి మండిపల్లి రాంప్రసాద్ మీద లేనిపోయిన అపాండాలు బయట వేసుకుంటా చెప్పుకుంటూ పోతున్నావు.
చెప్పుకోవడానికి కొంచెం నీ పేరు చెప్పు అడగాలి కానీ ఏ బుద్ధి అని మీ ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రామప్రసాద్ రెడ్డి గారు మీ పేరు కనీసం చెప్పడానికి ఆయన నోరు రావడంలే అసలు చెప్పుకుని మీ పేరు ఏంది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పేరు మాకు మారుతుంది కానీ మీరు నిద్ర లేచిన దా నుంచి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి నాకు ఏడ ఓటమి ఏడ ఓడిపోతానని చెప్పేసి ఆ ప్రత్యర్థులందరూ కూడా నువ్వు నా పార్టీ చేరు అడుగుతున్నావు తప్ప ఏ రోజైనా సరే నేను నేను నాది పక్కా నేను గెలుపు అని చెప్పుకునే చరిత్ర మీద ఉందా మరీ చెప్తున్నాం భారీ మెజార్టీతో రాయచూట్లో మండిపల్లి రామప్రసాద్ని గెలిపిస్తున్నాం మీరు కాలంటే చూసుకొని 35,000 మెజార్టీతో రాయచూట్లో బీసీలు ఎస్సీలు మొత్తం మండిపల్లి రామప్రసాద్ పక్కనే ఉన్నారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వెనక ఎన్డీఏ కూటమి మీద జనసేన బీజేపీ కలిసికట్టుగా 24 hours టైం ఇచ్చి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రాయచూడి మండిపల్లి అభ్యర్థికి సైకిల్ గుర్తు ఓటేసి ఎంపీ అభ్యర్థికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కమల్ గుర్తు ఓటేసి పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ గెలిపించి మేము చూపిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు గ్రామ ప్రజలకు అలా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా 3 పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ మా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీ ముందరికి కొన్ని తీసుకోబోదలుచుకున్నాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల నుంచి అవలంబించిన దుర్మార్గమైన పరిపాలనలో ఉన్న కొన్ని ఘటనలు మీ దృష్టికి తీసుకొని వస్తాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు తలపించాయి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు శోకము తప్పక ఏ రోజు సుఖనిద్ర ఇచ్చిన పాపాన పోలేదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైతేనేమి మైనార్టీలు అయితేనేమి ఈ 5 ఏళ్ల పాలనలో అధోగతి పాలైనాయి. ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే అతను అధికారాన్ని అడ్డపెట్టుకొని తన పార్టీ కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా నిరంకుశ హిట్లర్ పరిపాలన తలపించే విధంగా ఈ 5 సంవత్సరాల నుంచి ఈ 175 నియోజకవర్గాల్లో వారి పెత్తనంతో ప్రజలను అణచివేసినారు. దాంట్లో ఎన్నో ఘటనలు ఉన్నాయి. ఎక్కడ చూసిన దాడులు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను అధోగతి పాలు చేయడం ఈ యొక్క ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగడం జరిగింది. ముఖ్యంగా సోదరులారా, మీ దృష్టికి ఒకటే తీసుకొస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఏం చేశాడు ఈ రాష్ట్రానికి? ఈరోజు ప్రజల దగ్గరికి ఆయన వెళ్తున్నాడు. ఏమని వెళ్తున్నాడు? ఏమి అభివృద్ధి జరిగింది చెప్పండి. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ జగన్ రెడ్డి పాలనలో సుమారు ఒక కుటుంబానికి 8 లక్షల రూపాయల అప్పు మిగిల్చిన ఘనత ఎవరికైనా దొరికిందంటే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి చెప్తున్నాం. ఇంకో విషయం చెప్తున్నాం. మద్యం పాలసీని తెచ్చాడు. అక్రమ మద్యం, నాసిరకం మద్యంతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అధోగతి పాలన చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నాసిరకం మద్యం అంటే ఆయన దగ్గర ఉన్న ఎంపీలు, ఆయన దగ్గర ఉన్న బడా నాయకులకే ఈరోజు లిక్కర్ కాంట్రాక్టులుగా వ్యవహరించి వాళ్ళ ఫ్యాక్టరీలో తయారైన మద్యం తాగి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. మీకు ఒకటి తెలుసో తెలీదో, సుమారు 3 లక్షల మంది ఈ మద్యము బానిసలై చనిపోవడం కూడా జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. అలాగే చెప్తున్నా, అమ్మఒడి అని డబ్బా కొట్టుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుమారు 13,000 కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. 13,000 కోట్లు అమ్మఒడిలో ఇచ్చి నాయన బుడ్డికి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల ధనాన్ని తీసుకోవడం, వెనక్కి తీసుకోవడం ఇది ఆయనకు తగునాన్ని అడుగుతున్నా. అంటే అమ్మఒడి అనే పథకం ద్వారా నువ్వు పేద ప్రజలు యొక్క చదువుల కోసం, వాళ్ళ బిడ్డల కోసం 13,000 కోట్ల రూపాయలు ఇచ్చినానని చెప్పుకుంటూ ప్రతిరోజు ఒక మధ్యతరగతి కుటుంబం అయితేనే పేద కుటుంబాలు మీ ద్వారా వాళ్ళు సంపాదించిన లెక్కను తీసుకొని వచ్చి ఆ నాణ్యత లేని మద్యంకు బానిసలై అక్కడ వచ్చిన డబ్బును మరీ ప్రభుత్వానికి కప్పం లెక్కన కట్టే రోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందని తెలియజేసుకున్నా. మళ్ళా ఇంకోటి చెప్తున్నా, ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో లేని చట్టాలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. ముఖ్యంగా మొన్నే చూసాం, టైటిల్ యాక్ట్ అని కొత్తగా తీసుకొని వచ్చినాడు. రెవెన్యూ వాళ్లకు టోటల్ పట్టం కట్టేసినాడు ఈ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ భూములన్నీ. ఎవరైనా నష్టం జరిగితే ముందు కోర్టును ఆశ్రయించే వాళ్ళం. ఈరోజు ఏదైనా రెవెన్యూ పరంగా ఏదైనా సమస్యలు లేవనెత్తితే
అవి రెవెన్యూ వాళ్ళకే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా న్యాయస్థానాలకు పోయి ప్రశ్నించే హక్కు కూడా మన చేతుల్లో నుంచి తీసేసిన దుర్మార్గమైన గతి పట్టించిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఇలాగో ఎన్నో కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడా లేదు. అభివృద్ధి అనేది పక్కన పెట్టేసినాడు, సంక్షేమం అంటాడు. సంక్షేమంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశాడు ఒకసారి నేను చెప్పాలి. కేవలం ఇక్కడ పెన్షన్లు ఇస్తున్నాడు. పెన్షన్లు 3,500 రూపాయలు, 225 రూపాయలు ఎంత పెన్షన్ ఇస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్ని కుటుంబాలకు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఒకసారి చూడండి. ఇల్లు పొడుగుగా ఉంటే పెన్షన్ కట్ అంటే ఒక ఇల్లు అనేది ఇన్ని మీటర్లు ఉంటే పెన్షన్ కట్ అని ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ చట్టం ఉందని నేను అడుగుతున్నా. ఎవరో పేదవారి కుటుంబంలో కష్టపడి చదివి ఒక ఉద్యోగం తీసుకొని వచ్చుకొని ఒక 50,000 సంపాదించుకుంటే అదే కుటుంబంలో ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకు పెన్షన్ తీసేయడం, వితంతు ఉంటే పెన్షన్ తీసేయడం ఈ సభవాన్ని అడుగుతున్నా. ఇలాంటి ఎన్నో దరిద్రమైన కార్యక్రమాలకు అడ్డాగా మారింది మన రాష్ట్రం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా దగాకోరు రాజకీయమే జరిగింది. రైతుల మధ్య గలాటాలు పెట్టడం, ఎక్కడున్న ఇసుకను ఎత్తుకొని పోయి వైసీపీ వాళ్ళు పక్కల రాష్ట్రాల్లో అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఏ వార్డుకి వెళ్ళండి, ఏ ప్రజల్లోకి వెళ్ళండి, ఎక్కడికి పోయినా కూడా రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు సరిగా. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచుతూనే ఉన్నాడు. 350 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు పేదలకు ఈరోజు 1,600 వస్తుంది. ఏమి మాకు ఈ 1,600 బిల్లు వచ్చిందని అడిగితే ఆ బిల్లు తీసి ఒకసారి చూస్తే దాంట్లో సెస్ అంట, ఇదంట, అదంట, పాత లైన్ లాసులు ఎప్పుడో 4-5 ఏళ్ల ముందు ఎన్ని తీసేసి దీంట్లో కలిపి పేదవాళ్ళ మీద గుడిబండగా మారుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీసీలు, మైనార్టీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు గమనించారో లేదో, ఎక్కడ చూసినా మైనార్టీల మీద దాడి జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మైనార్టీలకు ఏదో చేస్తానని ఈ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఈరోజు మైనార్టీలకు అసలు రక్షణలే లేకుండా పోయిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. అలాగే బీసీ సోదరులు పోయినసారి అందరూ జగన్మోహన్ రెడ్డికే ఓటేయడం జరిగింది. అలాంటి బీసీ కులాల మీద చిచ్చు పెట్టడం అది జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. ఎందుకంటే ఏదో ఘనత అని చెప్పి వందలాది కార్పొరేషన్లు ఉన్నాయని చెప్పి అందరికి కార్పొరేషన్ పదవులు వేసి వాళ్ళకి ఏదో పెద్ద కిరీటాలు పెట్టినట్టు చెప్పుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ సోదరుడైన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చి నోరు విప్పి మాట్లాడగలిగే హక్కు మీరు కల్పించారని అడుగుతున్నా. ఎందుకంటే ఆయన పార్టీలోనే ఈరోజు ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చాడని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు నీతులు చెప్పడం తప్పక ఎక్కడా ఆచరించలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టేసి ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి అతను కొత్త చట్టాలు తీసుకొని వచ్చి ఆయన మెహర్బానీ కోసం, ఆయన డబ్బా కోసమే ఈ పథకాలన్నీ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.